విజయనగరం జిల్లాలో జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సమగ్ర శిక్ష సిబ్బంది, కేజీబీవీ సిబ్బంది 500 మంది పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద గల సమ్మె శిబిరం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు జరిగింది. అనంతరం అక్కడే మానవహారం చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులంతా నినాదాలతో హోరెత్తించారు. అలాగే రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష ఉద్యోగులపై చిన్నచూపు చూడటం తగదని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు అధికారుల బెదిరింపులకు భయపడటం జరగదని రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కాంతారావు, ప్రధాన కార్యదర్శి గురువులు అన్నారు. అనుకూలంగా లేని నేపథ్యంలోనే సమ్మె కూడా విస్తృతంగా ఉద్యోగులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అధికారులు కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారు. నిన్న సౌకాశ నోటీస్ ఇచ్చారు. టెర్మినేషన్ మోడల్ కాపీలు అని చెప్పి జిల్లాలకు కూడా పంపిస్తూ ఉన్నారు. ఈ అధికారులకు మేము చెప్తా ఉన్నాం, ఇందులో పనిచేసే వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, దళితుల పిల్లలు. ఈ పిల్లల్ని మహిళా ఉద్యోగులు బెదిరించి వీళ్ళతో మీరు ఏదో చేయాలని ఆలోచన చేస్తే సరైన పద్ధతి కాదు. మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఉపాధ్యాయుల పట్ల మహిళా ఉపాధ్యాయులు నిన్న ప్రపంచ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. నిన్న సావిత్రి జ్యోతిపూలే కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజే మీరు మహిళా ఉద్యోగ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఎంత దిగజారిపోవడం. కోర్టులన్నా రాజ్యాంగాలన్నా మీకు లెక్కలేదంటే తెలుస్తూ ఉంది. ఈరోజు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం. సమస్యల ద్వారా చర్చించుకోవడం పరిష్కారం అవుతుంది తప్ప మీరు నియంత్రితంగా మమ్మల్ని భయపెట్టి బెదిరించి పద్ధతిలో వ్యవహరించడం రాష్ట్ర అధికారులు సరైన పద్ధతి కాదు. మన సంక్షేమ రాజ్యంలో ఉన్నాము, రాజ్యాంగం అమలవుతున్న దేశంలో ఉన్నాము. కాబట్టి మీరు కొంత పోకలు పోయి మీరు ఉద్యోగులు బెదిరించే పని చేస్తే రేపు చెలో విజయవాడ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎస్పీడీ ఆఫీస్ కార్యాలయం ముట్టడిస్తూ ఉన్నాము. మీరు చేసే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. బేషరతుగా మొత్తం ఉపాధ్యాయులందరికీ కూడా మీరు మహిళా ఉద్యోగ టీచర్లందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఎస్పీడీ గారికి విజ్ఞప్తి చేస్తాను. దయచేసి వ్యాఖ్యలు సరైన చెప్పాను.